హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను వార్డ్‌రోబ్ ఆర్గనైజేషన్ అనేది వీడియో అయితే చూపిస్తానండి. అంటే నేను ఎలా సర్దుకుంటాను ఏంటన్నది. అయితే రెగ్యులర్‌గా వస్తుందనమాట కామెంట్ అనేది. బట్టలు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారో చూపించండి అక్క అని చెప్పి. ఎక్కువ మంది ఉంటాం కదా! పిల్లలు అది ఉన్నారు కదా! ఎలా చేసుకుంటారో ఒకసారి మాకు చేస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పి అని అన్నారు. అయితే నేను ఇప్పటిదాకా ఈ వీడియో అయితే ఎప్పుడూ షేర్ చేయలేదండి. ఎందుకంటే ఆర్గనైజేషన్ మనం ఎంతలా చేసినా కూడా పిల్లలు ఉన్నప్పుడు కాస్త అటు ఇటు అవుతూ ఉంటాయి. మా ఇంట్లో కూడా అంతే. అయితే నేను అంటే పిల్లలవంటే గనక కొంచెం డిఫికల్ట్‌గా ఉంటాయి బట్టలు. అంటే పెద్ద పెద్ద లెహెంగాస్ అవి ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా చేస్తానన్నది మీకు చూపిస్తాను. సో, వీడియో అలా మనకి రెగ్యులర్‌గా కామెంట్ చేసే మన సబ్స్క్రైబర్ కోసమే అనమాట. అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానన్నది మాత్రం చూపిస్తానండి. ఇంకేమన్నా టిప్స్, ట్రిక్స్ ఇంకేమైనా ఉంటే గనక మీరు కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను షర్ట్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇలా ఐరన్ చేసి వస్తాయి గదండీ! షర్ట్స్ అనేవి ఇలా ఫోల్డ్ చేసి వచ్చేస్తాయి ఆల్రెడీ మనకి. ఇవి షార్ట్ హ్యాండ్స్ అయినా, ఫుల్ హ్యాండ్స్ అయినా సరే ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని, ఒకవేళ ఐరన్ లేకపోయినా గనక ఇలా మనం వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ముందు నేను మీకు ఫోల్డింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు నేను 2 మడతల్లో చూపించాను. ఒకటి మొత్తం దగ్గరికంటే 3 మడతల్లో చూపించాను. ఇది 2 మడతల్లో అనమాట. అంటే డెప్త్ ఎక్కువ ఉందనుకోండి లోపలికి ఇలా అయితే పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఇంకొక ఫోల్డింగ్ వేయాలి కదా! అందుకని అలా చూపించాను. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇండియన్ వార్డ్‌రోబ్ మన బీరువా ఉంటుంది కదా! దీంట్లో అయితే పెడతాను. అంటే అప్పుడప్పుడు ఎందుకంటే రెగ్యులర్‌గా నేను యూనిఫార్మ్ వేసుకుంటారు కదా! ఆఫీస్‌కి యూనిఫార్మ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇలా ఇందులో అయితే ఆర్గనైజ్ చేస్తాను. నార్మల్ డైలీ వేర్ అన్నవి బయట ఆర్గనైజ్ చేస్తాననమాట. ఇంకా చూసారు కదా! పెద్ద ఫోల్డింగ్ నేను పెట్టాను. అదే మనకి డెప్త్ ఎక్కువ లేదనుకోండి లోపలికి ఇలా చిన్న ఫోల్డింగ్ చూసారు కదా! ఈ జీన్ ప్యాంట్ కూడా నేను మడత వేసి చూపించాను. ఇలా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. డెప్త్ ఎక్కువ లేదు అంటే గనక లేదు బానే ఉంది అంటే గనక నార్మల్‌గా పెద్ద ఫోల్డింగ్ వేసేసుకొని మనం లోపలికైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కువ పట్టాలి కాబట్టి ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డ్ వేసి అన్నీ కూడా పెట్టానండి. ఎందుకంటే లోపలికల్లా డెప్త్ ఉంటుంది అందుకని. అదే నార్మల్‌గా ఇంకొక మడత వేసి పెడితే గనక పైకొచ్చేస్తాయి. ఎక్కువ పట్టవు కదా! అందుకని నేనైతే ఇలాగా ఆర్గనైజ్ చేస్తాననమాట. ముందు ఇవైతే నేను ఇలా ఆర్గనైజ్ చేస్తానండి. షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ కూడా. ఇంక తర్వాత శారీస్‌కొచ్చేసరికి ఇవి కూడా ఆయిల్ నుంచి వచ్చినప్పుడు ఇలా మనకి ఫోల్డింగ్ పేపర్ వేసి ఇలాగైతే వస్తాయి. కొన్ని ఏంటంటే మనం బ్లౌజెస్ పెట్టేయచ్చు. కొన్ని ఏంటంటే పెట్టలేము. డిజైనర్ బ్లౌజెస్ అవనివ్వండి. కొన్ని ఏంటంటే మనం ప్యాడ్స్ పెట్టి మనం కుట్టిపించుకుంటాం గదా! బ్లౌజెస్ అనేవి. అలా ఉన్నవి కానీ ఇలా కొన్ని శారీస్‌లో పెట్టలేం. అలాగే ఇలాగ మనకి రోలింగ్‌కి ఇచ్చిన శారీస్ ఏంటంటే ఫోల్డింగ్ వేరే వస్తుంది. చూసారు కదా! ఇలా వచ్చింది ఫోల్డింగ్ అనేది. ఇలా ఉన్నది నేను ఇలాగే ఉంచేస్తాను. అంటే పెట్టడానికి వీలుగా ఉంటే ఉంచేస్తాను. అంటే మనకి స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ గానీ తీసుకొచ్చేయాలండి. ఏ బట్టలైనా సరే మనం మడత పెట్టినప్పుడు అది స్క్వేర్ గానీ, రెక్టాంగిల్ గానీ ఉండాలనమాట. అప్పుడే మనకి వార్డ్‌రోబ్ కూడా నీట్‌గా కనబడుతుంది. మనం అన్నీ సదిరిన తర్వాత. ఇవన్నీ కూడా రోలింగ్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేశాను. ఇంకా ఇవి చూసారా? ఇది చాలా హెవీ వర్క్ శారీ అనమాట. ఇది అంత దగ్గరికి ఫోల్డ్ చేయడం అవ్వదు. ఇలా ఉంటుంది దగ్గరికి ఫోల్డ్ చేస్తే. అవ్వదు. కాబట్టి ఇలాంటివేంటంటే నార్మల్ ఫోల్డ్ అనేది చేస్తాను. అదే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి మనం ఏవి మడతేసినా కూడా రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ మనం మడత వేసుకోవాలండి. అప్పుడే మనకి సదరడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఈ శారీస్ అయితే మల్ కాటన్ శారీస్ అయితే చెప్పక్కర్లేదు. ఇలా మనకి ఉంటాయి కదా! టాజల్స్ అనేవి. ఇవి బ్యాక్ సైడ్‌కి పెట్టుకోవాలనమాట. నేను బ్యాక్ సైడ్‌కి సదురుతాను ఇవన్నీ కూడా. అంటే టాజల్స్ వెనక్కి వస్తాయి. మడత వేసింది ఫ్రంట్‌కి వస్తుంది. ఇంకిక్కడ చూసారా ఇలా వర్క్ శారీ ఉందా? ఇది తిరగేసి మనకి ఐరనింగ్ కూడా ఇలాగే చేసిచ్చారు. మరి ఫ్రంట్ అంతా స్టోన్ వర్క్ ఉంది కాబట్టి పోతుందని. ఇంక ఇలాంటి వాటిలోకి బ్లౌజులు పెట్టలేం. మనం కొంచెం బ్లౌజెస్ ప్లెయిన్ అయితే పెట్టగలం కానీ ప్యాడింగ్ బ్లౌజెస్ అనేవి పెట్టలేం. నేనైతే విడిగా అవి పెడతానండి. ఇలా ప్లెయిన్ అనుకోండి ఇలా శారీలో పెట్టేసి ఫోల్డ్ అనేది చేసేస్తాను. కాబట్టి ఇవి కూడా నేను శారీస్ అనేవి చాలా దగ్గరికి ఫోల్డ్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువ పట్టాలి కాబట్టి. నేను 4 వరుసలు వేస్తాను. అది కూడా చూపిస్తాను మీకిప్పుడు. నేను ఎలా సదురుతానన్నది. ఇంకా తర్వాత పట్టు శారీస్. పట్టు శారీస్ చాలామంది ఇంకా అదే ఇప్పుడు పట్టు శారీ ఏవో బ్యాగ్స్ అవి వచ్చినాయి కదా! అవి వాటిలో కూడా పెట్టుకుంటారు. నేనైతే ఇలా మనకి
డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఇలా కవర్స్లోనే ప్యాక్ చేసి ఇస్తారండి. నేనైతే ఇలాగే ఉంచేస్తానన్నమాట. ఈ కవర్స్లోనే ఉంచేసి ఇలాగే మొత్తం అన్నీ కూడా సదిరేస్తాను. చూసారు కదా, ఇలా చక్కగా వాళ్ళే మంచిగా ఫోల్డ్ చేసి మంచిగా అదే మనకి డ్రై వాష్ అయిన తర్వాత ఇలా కవర్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. కొన్ని చోట్ల అంటే కవర్స్ లేకుండా ఇలా డైరెక్ట్గా వచ్చేసినాయి అనుకోండి, నేను వీటిని నా దగ్గర ఉన్న కవర్స్తో లోపలైతే పెట్టేస్తాను. మొత్తానికి ఏదైతేనే కానీ పట్టు చీరలు అయితే నేను ఇలా కవర్స్లో అయితే పెట్టేస్తానండి. చూసారు కదా, ఇలా అయితే నేను పెట్టేశాను. లేదా మనకి ఇప్పుడు పట్టు చీరలు పెట్టుకోవడానికి ఆన్లైన్లో చాలా చాలా ఉన్నాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి వర్క్ సారీస్ కానీ హెవీగా ఉన్నవి కూడా మనం చూసుకుని దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే కనుక ఎక్కువ అనేవి పడతాయి. చూసారు కదా, ఇంత దగ్గరికి అయితే నేను ఫోల్డ్ చేశాను. చూసారు కదా, ఇలా మడత వేయడం వల్ల ఏంటంటే సారీస్ అనేవి 4 వరుసల్లో పెట్టడానికి అవుతుంది నాకు. అందుకని అన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి పెడుతున్నాను. నేను 4 వరుసల్లో పెట్టాను. ఇవన్నీ కూడా లైట్ వెయిట్, అలాగే వర్క్ సారీస్, ఇంకా అటువంటివన్నీ కూడా నేను ఈ ర్యాక్లో అయితే పెడతాను. మనం ఇవనే కాదండి, ఏ బట్టలు ఫోల్డ్ చేసేదాన్ని బట్టే అవి సరిపోవడం అనేది ఉంటుంది. శారీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను అన్నీ కూడా ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసి 4 వరుసల కింద అయితే పెట్టాను. ఇంకా వర్క్ వేర్, పార్టీ వేర్, కొంచెం నార్మల్ ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అలా అయితే పెట్టేస్తాను. షిఫాన్ శారీస్ కానీ, ఇలా జార్జెట్ శారీస్ కానీ అన్నీ కూడా ఇలా దగ్గరికి అయితే ఫోల్డ్ చేసి ఇలా 4 వరుసల్లో పెట్టేస్తే కనుక ఎక్కువ పడతాయి అన్నమాట. ఎందుకంటే మాది కొంచెం డెప్త్ కూడా బాగానే ఉంటుంది బీరువా అనేది, అందుకని ఇలా అయితే ఫోల్డ్ చేస్తాను. ఇంకా వర్క్ శారీస్ చూసారా, ఇంకా నెక్స్ట్ రోలో వర్క్ శారీసు, అలాగే మనం బ్లౌజెస్ కుట్టించుకొని కట్టకుండా ఉంటాం కదా కొన్ని, అవి ఇంకా కొత్తవి ఇంకేమైనా ఉన్నాయి అంటే కనుక ఇక్కడైతే పెట్టేస్తాను. ఇంకా ఈ కాటన్ శారీస్కి అయితే చాలా ఎక్కువ పడతాయి. ఇవైతే చిన్న ఫోల్డింగ్ వస్తుంది, ఎక్కువ అయితే పడతాయి. ఇవన్నీ కూడా టాజిల్స్ అనేవి ఇలా వెనక్కి వచ్చేలాగా మనం ఫోల్డింగ్ అనేది ఇటువైపు బాగుంటుంది కాబట్టి ఇటువైపు అలా వచ్చేలా పెట్టుకుంటే కనుక మనకు చూడడానికి కూడా బాగుంటుంది అనమాట, అంటే నీట్గా కనబడతాయి. అలాగే లాస్ట్ అర్లో వచ్చేసి నేను శారీస్ అయితే ఈ పట్టు శారీస్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా కవర్స్తోనే ఉన్నాయి కాబట్టి కింద పెడతాను. ఇవి కూడా అస్తమానం తీసే పని ఏమి ఉండదు కదా, అందుకని. ఇంకా డ్రెస్సులు అనేవి, పార్టీ వేర్ డ్రెస్సులు అనేవి నాకైతే చాలా తక్కువ. నాకు ఎక్కువ శారీసే ఉంటాయి. ఉన్న డ్రెస్సులు కూడా ఇలా ఐరన్ నుంచి వచ్చినప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది కొన్నిసార్లు లోపల పెట్టి, కొన్నిసార్లు ఏంటంటే వేరే వేరే ఫోల్డింగ్స్తో వస్తుంటాయి కదా, మ్యాక్సిమం అదే ఫోల్డింగ్తో ఉంచేస్తాను. చూసారా, ఇలా కొన్ని ఫోల్డింగ్ వచ్చినాయి, కొన్ని ఇలా అయితే ఫోల్డింగ్ వచ్చినాయి. అంటే టాప్ బయటకు వచ్చేలా ఫోల్డింగ్ అనేది వచ్చింది. ఇలా అవి దగ్గరికల్లా మడత పెట్టేసి నేనైతే అలా పెట్టేస్తాను. ఇంకా కిందలో వచ్చేసి మనం కొంచెం స్పేస్ అనేది ఉంచుతానండి. ఎందుకంటే ఇలా మనకి కొత్త బ్లౌజ్ పీసులు ఉంటాయి, లేదంటే ఎక్స్ట్రా బ్లౌజెస్, ఇంకా కొన్ని ఏమైనా పెట్టడానికి మనం ఎప్పుడు కూడా కొంచెం స్పేస్ ఉంచుకుంటే మంచిది. నేనైతే అలా ఉంచుతాను. అంతా కూడా నింపేసామనుకోండి, ఏదైనా గమ్మున పెట్టాలి అన్నప్పుడు ప్లేస్ ఉండదు, అప్పుడు తోసేవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు నిజంగానే మళ్ళీ అన్నీ మెస్సీగా కనబడుతుంది. కాబట్టి ముందుంచి కొంచెం ప్లేస్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా బయటికి వెళ్ళేవి పార్టీ వేర్ బట్టలు కానీ ఇంకా అన్నీ కూడా ఇలా మెయిన్ అందులో పెట్టేస్తాను బీరువాలో అయితే. డిజైనర్ బ్లౌజెస్ కొన్ని ఉంటాయి, అలాగే ఇప్పుడు అన్నీ రెడీమేడ్ బ్లౌజులు ఎక్కువ వస్తున్నాయి కదండి అన్ని సారీస్ మీదకి, అలాంటివి ఇలాంటివన్నీ పెట్టడానికి మనకి ఇలాంటి బాస్కెట్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. ఇవి నాకు చాలా యూజ్ అయినాయి అనే చెప్పచ్చు. వీటి లింక్స్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీటిలో ఏంటంటే ఇలా డిజైనర్ బ్లౌజెస్ కానీ, అంటే మనం ఒకే బ్లౌజ్ మనం వేరు వేరు శారీస్ మీదకి వేస్తూ ఉంటాం కదా, అలాంటివి ఇలాంటివన్నీ కూడా అలా పెట్టుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ టాప్స్ వచ్చేసరికి ఇవి కూడా ఐరన్ నుంచే వస్తాయి కదండి. ఒకవేళ ఐరన్ లేకపోయినా కనుక మనం ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకి పెద్దగా కావాలితే పెద్దగా, లేదంటే చిన్నగా కావాలితే చిన్నగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం ఐరన్ లేకపోతే కనుక డ్రెస్ని అయితే ఇలా మడత పెడితే సరిపోతుందండి. ఫోల్డింగ్ అనేది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం ఫోల్డ్ చేసే దాన్ని బట్టే మన బట్టలు అనేవి ఎక్కువ అనేది సదరగలం అనమాట, అందుకని. చూసారు కదా, ఐరన్ లేదు ఈ టాప్, అయినా కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చక్కగా ఉంటుంది.
ఇంక ఇవన్నీ కూడా నేను దగ్గరికి ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఫోల్డింగ్ ఉంది కదా, తీసేసి ఇంకొంచెం దగ్గరికి అనేది ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టాప్స్ కానీ ఇవన్నీ కూడా మాది 2 బెడ్రూమ్ హౌస్ కదండి. మా బెడ్రూమ్‌లో వచ్చేసి చాలా చిన్న షెల్ఫ్ అనమాట. అంటే అంత ఎక్కువ ఏం పట్టవు. అందుకే ఎక్కువ నేను బీరువాలో కొన్ని ఎక్కువ పెట్టేశాను. డైలీ వేర్ అలాంటివేంటంటే మా బెడ్రూమ్‌లో షెల్ఫ్‌లో పెట్టాను. అదే మా పిల్లలవైతే గనక వాళ్ళ బెడ్రూమ్‌లో చాలా పెద్ద షెల్ఫ్ ఉంటుంది. కబోర్డ్ అనేది చాలా పెద్దది ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇంక ఇక్కడ నేను టాప్స్ అయితే ఇలా అన్నీ సదిరేసాననమాట. రెగ్యులర్ వేర్ అంతా కూడా. అలాగే స్కార్ఫ్స్ కానీ, ఎక్స్‌ట్రా చున్నీస్ కానీ ఇవన్నీ మధ్యలో ఇలా పెట్టాను. డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా ఇటువైపు పెట్టాను. ఇటువైపున పైన హ్యాంగింగ్ ఉంటే శారీస్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ అదేం లేదు. ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్ కదా, వాళ్ళు అలాగే ఇచ్చారు. ఇంక నేను అలాగే నాకు కుదిరినట్టు నేను సదరేసుకొని అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా బెడ్‌షీట్స్ కూడా ఇప్పుడు 6/4 ఒక బెడ్ ఉంది. అలాగే 6x6.5 బెడ్ ఒకటి ఉంది మాకు. కాబట్టి సైజెస్ అనేవి కూడా బెడ్‌షీట్లు అనేవి కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటే కనుక దగ్గరికి ఎక్కువ అనేవి పడతాయన్నమాట. నేనైతే ఇది ఇలా దగ్గర ఫోల్డ్ చేశానా, ఈ బెడ్‌షీట్ వచ్చేసి ఇంకా పెద్దదండి. ఇదైతే నేను ఇలా ఫోల్డ్ చేశాను. అదే చెప్తున్నాను కదా, బాగా పెద్దగా ఉంటే కనుక అన్నీ దగ్గరికి చేయలేము. కాబట్టి కొన్ని ఇలా చేసుకుని నేనైతే ఇలా మొత్తం దీవాన్ బెడ్‌షీట్స్ కానీ, ఇంట్లో అన్ని బెడ్స్ మీద కూడా నేను ఇలా అయితే పెట్టేస్తాను. అలాగే త్రోస్ కానీ ఇవన్నీ కూడా. ఇంకా ఎక్కువ వాడనివి ఎక్కడ పెడతానో కూడా మీకు చూపిస్తాను. అంటే ఇంకా ఉంటాయి కదా మనకి ఎక్స్ట్రా అనేవి. తర్వాత ఈ లోపలంతా కూడా ఇన్నర్స్ అంటే శారీ పెట్టికోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. అలాగే నైట్ వేర్ కానీ ఇవన్నీ కూడా మా హస్బెండ్‌వి కానీ, నావి కానీ అన్నీ కూడా మా బెడ్రూమ్‌లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసాను. ఇంకా మనకి సాక్సెస్ కానీ, ఇంకా ఇన్నర్ వేర్స్ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి బాక్సెస్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. స్టోరేజ్ బాక్సెస్. ఇది మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా ఫోల్డ్ చేసి మడత పెట్టేయచ్చు అనమాట. ఇలా జిప్ ఉంటుంది దీనికి. ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. అవసరం లేదు, వాడక్కర్లేదు ఇప్పుడు అంటే కనుక. కానీ ఇవైతే బాగా యూజ్ అవుతాయి. అంటే చిందరవందరగా కాకుండా అన్నీ నీట్‌గా కనబడతాయన్నమాట. నేనైతే ఇవి యూజ్ చేస్తాను. చిన్నవి అంటే ఇన్నర్ వేర్స్ కానీ, లేదంటే పెట్టికోట్స్ కానీ ఇలా చిన్నవి ఉంటాయి కదా, పిల్లలవైనా సరే ఇవన్నీ పెట్టడానికి ఈ బాస్కెట్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఇవి ఒకదాని మీద ఒకటి కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు. అందుకని ఇవైతే నా దగ్గర ఉన్నాయండి. వీటిలో అయితే ఇవన్నీ చిన్నవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాను. మొత్తం మీద మెయిన్ బెడ్రూమ్‌లో వచ్చేసి అంటే చిన్న కబోర్డ్ అని చెప్పాను కదా, ఈ షెల్ఫ్ అంతా కూడా చిన్నది. కాబట్టి ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. అలాగే అవసరం లేనివి కూడా నేను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటానండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ బాస్కెట్స్. ఇవి కూడా బాగా యూజ్ అవుతాయి. మీరు అనుకోవచ్చు దివాన్ బెడ్‌షీట్స్ అనేవి నేను పైన పెట్టాను కదా, మరి పిల్లో కవర్స్ ఎక్కడ పెట్టాను అని. పిల్లో కవర్స్ అన్నిటికీ కూడా ఇలా ఒక బ్యాగ్స్ ఉంటాయండి. ఇవి సెట్ ఆఫ్ 2 అనమాట. ఈ బ్యాగ్స్‌లో నేను పిల్లో కవర్స్ కానీ, ఇంకా ఎక్స్ట్రా చిన్నవి ఉంటాయి కదా, ఇవన్నీ చిన్నవి మన కబోర్డ్స్‌లో పెట్టడం వల్ల ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది. వేరే పెట్టడానికి ఉండదని నేను ఇలా బాస్కెట్స్‌లో అయితే పెట్టాను. ఇది ఇలా మనం క్లోజ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇవన్నీ కూడా నేను మెయిన్ బెడ్రూమ్‌లో కింద షెల్ఫ్ ఖాళీ ఉంది కదా, ఇంకా అక్కడ పెడతాననమాట. అలాగే ఐరన్ చేసుకునేది, నెక్స్ట్ హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బయట పెట్టేస్తే ఎలా పడితే అలా ఉంటాయి. కాబట్టి ఇలా ఒక బాక్స్‌లా ఉంటుంది కాబట్టి ఇందులో అయితే ఆర్గనైజ్ చేశాను. అంటే ఇవన్నీ కూడా షెల్ఫ్‌లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. బట్టలతో పాటు ఇవన్నీ కూడా నేను ఇంకొక కబోర్డ్‌లో పెడుతూ ఉంటాను అదే షెల్ఫ్‌లో. ఇవైతే ఇలా ఉంటాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. స్టేబుల్‌గా ఉంటాయన్నమాట ఇవి. ఇంకా నెక్స్ట్ అలాంటిది ఇంకొక స్టోరేజ్ బాక్స్ ఇది. ఇందులో అయితే పిల్లల యూనిఫామ్స్ కానీ, అంటే వాడనివి, అంటే మొన్న స్కూల్స్ లేవు కాబట్టి అవన్నీ నీట్‌గా ఐరన్ చేంజెస్ ఇందులో అయితే పెట్టాను. అలాగే స్వెటర్స్ కానీ, ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేసే ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలో మనం పెట్టుకోవచ్చు. నేను దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయండి. అలాగే అంటే ఎప్పుడైనా యూజ్ చేసే స్వెటర్స్ కానీ, రెయిన్ కోట్స్ కానీ ఇలాంటివన్నీ నేను ఇలాంటి వాటిలో పెట్టేస్తూ ఉంటాను. ఈ బాస్కెట్ కూడా చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించింది. ఇది సింగిల్‌గా వస్తుందండి. సెట్ ఆఫ్ 2 కాదు. ఇంక ఇందులో చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఎప్పుడైనా యూజ్ చేసేవన్నవి కూడా మనం ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. ఈ బాస్కెట్‌లో అయితే నేను పిల్లలవి యూనిఫామ్స్, ఇంకా స్వెటర్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టేసాను. ఇది పిల్లల వార్డ్రోబ్ అండి. ఈ వార్డ్రోబ్‌లో నేను
అంటే చిన్న బెడ్రూమ్లో పెద్ద వార్డ్రోబ్ ఉంటుందన్నమాట. కాకపోతే మాకు ఇది ఉండదు, ఏంటిది డోర్స్ ఉండవు, ఓపెన్ కబోర్డ్స్. నేను కర్టెన్స్ అనేవి వేశాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ ఇందాక నేను చూపించాను కదా ఇలాంటి బాస్కెట్, ఇవన్నీ సెట్ అనమాట. సెట్లో ఇలా వస్తాయి, చిన్నది ఒకటి పెద్దది ఒకటి అలాగా. పిల్లల లంచ్ నాప్కిన్స్ కానీ లేదంటే మామూలు నాప్కిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో పెడతాను. ఎందుకంటే ఇవి చాలా అవసరం, దొరకవు అనమాట సమయానికి. వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి ఎలా ఉంటుందంటే పెద్ద హడావిడి వీటి కోసమే. అందుకని ఇవైతే ఇలా బాస్కెట్లో అయితే పెడతాను. ఇంకా నెక్స్ట్ వాళ్ళ సాక్సెస్ ఇవన్నీ కూడా ఇలా ఇంకొక దాంట్లో పెడతానండి. ఎందుకంటే వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా కంగారు లేకుండా కనపడేలా ఉండాలన్నమాట. నెక్స్ట్ నీహనా టీ షర్ట్స్ అనమాట ఇవి. నీహనా టీ షర్ట్స్ కూడా ఇలా పెట్టేశాను. నీహనా టీ షర్ట్స్ అనే కాదు, అంటే చిన్న పాపవన్నీ నేను ఇందులో పెట్టాను. పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవడానికి మనకి ఇలాంటి బాస్కెట్స్ అయితే అమెజాన్లో చాలా ఉన్నాయి. అలా కూడా మనం తీసుకొని యూజ్ చేసుకోవాలి. అలాగే ఇంకా ఇన్నర్స్ కానీ ఇలా టీ షర్ట్స్ కానీ అన్నీ కూడా ఇలా నేను బాక్స్లో అయితే పెట్టేశాను. అంటే వీటి వల్ల ఏంటంటే ప్లేస్ వేస్ట్ అవుద్ది, ఒకటి తీస్తే 10 బయటకు వస్తాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఇలాంటి యూజ్ చేయడం వల్ల ఆర్గనైజర్స్ అనేవి అవి అక్కడే ఉంటాయి, ఎక్కడికే వెళ్ళవు, కనిపిస్తాయి. అంటే తీసుకోవడానికి వీలుగా కనిపిస్తాయి. అందుకని అవి ఆర్గనైజ్ చేశాను. ఇంకా ఈ కబోర్డ్లో పిల్లల బట్టలు చూసారా, ఫ్రంట్ బ్యాక్ కూడా ఉంది. ఎందుకంటే ఈ కబోర్డ్ అనేది డెప్త్ చాలా ఎక్కువ లోపలికి. అందుకని వాళ్ళ పార్టీ వేర్, అదే వెస్ట్రన్ వేర్ ఉంటాయి కదా అవి, అలాగే డైలీ వేర్ ఇవన్నీ కూడా అలా ఆర్గనైజ్ చేశాను. అయితే వాళ్ళు ఏమి ఉంచరండి సరిగా, మళ్ళీ వాళ్ళ చేత చేపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. వీటిలో పిల్లలు ఎలా అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి ముందు, పార్టీ వేర్ అలాంటివన్నీ కూడా వెనకాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా డైలీ యూనిఫామ్సే కదండి, ఎప్పుడైనా వేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా ఫ్రంట్ బ్యాక్ అనేది నేను ఆర్గనైజ్ చేశాను. రెగ్యులర్వి ముందు, అప్పుడప్పుడు వేసుకునే వెనకాల అన్నట్టు. తర్వాత వాళ్ళ పార్టీ వేర్ డ్రెస్సులు అనమాట ఇవన్నీ. పెద్ద పెద్ద ఫ్రాక్స్ వచ్చేస్తాయి, అందులోనూ ఈ క్యాన్తో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మా పెద్దమ్మాయివి, రెండో అమ్మాయివి లెహెంగాస్ ఉంటాయి. నీహనావి పెద్ద పెద్ద ఫ్లోర్ టచ్ ఫ్రాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నాకైతే ఫస్ట్లో ఎలా అనిపించేది అంటే పడిపోతాయి అన్నమాట. మడతేసి పెట్టినా అవి ఫోల్డింగ్ ఉండదు, జారిపోయి వచ్చేస్తాయి బయటికి. కబోర్డ్స్ ఒకటి లేవు కదా, డోర్స్. ఇంకా అప్పుడు నేను ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నానండి. ఈ బ్యాగ్స్ వల్ల ఏంటంటే మనం అవి విజిబుల్గా కూడా ఉంటాయి, ఏమున్నాయి ఏంటన్నది. నెక్స్ట్ ఏంటంటే అవన్నీ కూడా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేయడానికి కుదిరిందని అనిపించింది. చూసారు కదా ఇప్పుడు నీహనా ఫ్రాక్ ఎంత ఉందో, అసలు పెద్ద ఫ్రాక్ అనమాట. ఇదంతా దగ్గరికి చక్కగా మడతేసి ఇలా అయితే నేను ఈ ఆర్గనైజర్లో అయితే పెట్టేశాను. ఇవైతే స్టేబుల్గా ఉండదండి, అంటే ఇందాక ఫస్ట్ చూపించాను కదా బాక్సెస్ టైపు, అలా ఉండదు. మనం కావాలితే అలా కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఎలా ఎందుకు తీసుకున్నానంటే ఫ్రాక్స్ కదా, కొంచెం అటు ఇటు ఉంటాయి అని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. ఇంకా వాళ్ళ క్రాప్ టాప్స్, పిల్లలు అంటే కాస్త ఎక్కువ ఉంటాయి బట్టలు, మనకలా ఫోల్డ్ చేయడానికి కూడా అవ్వదు. మా ఇంట్లో వీళ్ళకైతే పెద్ద పెద్ద బడాబడా డ్రెస్సులు ఉన్నాయన్నమాట. అవన్నీ నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు ఏం చేయాలని. తర్వాత ఇలాంటి ఆర్గనైజర్స్ అన్నీ తీసుకుని నేను ఇందులో అయితే పెట్టేసాను. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా అస్సలు యూజ్ చేయరండి, ఎప్పుడు యూనిఫామే కదా డైలీ, ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా కనిపించే విధంగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేశాను. తర్వాత ఇటువంటి బ్యాగులు అండి, ఇవి కూడా సేమ్ లెహెంగాస్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఇంకేమన్నా మనం అప్పుడప్పుడు యూజ్ చేసేవి పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటాయి. అలాగే మనకి ఏమున్నాయి చూడడానికి కూడా అక్కడ మనకి ట్రాన్స్పరెంట్ కవర్లా ఉంది కదా, అందులోంచి కనబడతాయి. ఇవన్నీ కూడా నీహనా లంగా జాకెట్లు అనమాట. అది పిల్లలవి నీహనా ఒక దాంట్లో, లాస్య ఒక దాంట్లో, వల్లి ఒక దాంట్లో, ఇలా అన్నీ ఒక్కొక్కరివి ఒక్కొక్క దాంట్లో అయితే నేను లెహెంగాస్ కానీ లంగా జాకెట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా సదిరేశాను. దీనివల్ల వాళ్ళకి వాళ్ళ డ్రెస్సులు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుస్తాయి, ఎప్పుడన్నా అది వేసుకోవాలంటే తీసుకొని వేసుకుంటారు. ఇంకా ఈ పక్కన కొంచెం తక్కువ హోల్డింగ్వే అన్నవి మళ్ళీ అవన్నీ కూడా పెట్టానండి, పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ. ఇంక ఇలాగే మరి కొంచెం పెద్దగా ఉన్నవన్నీ బ్యాగ్లో, కొంచెం నార్మల్గా ఉన్నవన్నీ నార్మల్గా సదిరేసాను అనమాట. ఇవన్నీ కూడా పిల్లలవి, రెగ్యులర్ వేరు, పార్టీ వేరు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ కబోర్డ్లో వచ్చేసి వీళ్ళ జ్యువెలరీ అనమాట. అంటే వీళ్ళ తయారయ్యేవన్నీ కూడా ఈ కబోర్డ్లో ఒక కబోర్డ్ అనేది ఉంది. యాక్చువల్గా డ్రెస్సింగ్ లేదు కదా యూనిట్ అనేది, కాబట్టి ఈ కబోర్డ్ అనేది వాళ్ళకి సంబంధించినవన్నీ పెట్టుకుంటారు ఇందులో. ఇంక ఇది కూడా మంచిగా ఎంత సదిరినా కూడా అప్పుడప్పుడు పిల్లలు ఉంటే కనుక కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి హడావిడిలో రెడీ అవ్వడం కానీ, హడావిడిగా చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. మంత్లీ వన్స్ ఆర్గనైజ్ చేసుకుంటారు అదేవిధంగా, లేదా నేనైనా చేస్తానన్నమాట. అంటే ఎక్కడక్కడ మళ్ళీ అన్నీ సదురుకోవడం కొంచెం అలా.
ఇంట్లో అందరూ ఒకలాగే ఉండాలంటే అవ్వదు కదా! కాబట్టి నెలకొకసారైనా అలా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ఈ ట్రే వచ్చేసి ఇంకా క్రీమ్స్ అవి ఇవి ఇంకేవో ఉంటాయి కదా! అన్నీ అనమాట. ఇంకా బ్యాంగిల్స్ ఇంక ఇవన్నీ ఇంకా పిల్లలకి సంబంధించినవి, నాకు సంబంధించినవి. ఇంక ఈ షెల్ఫ్‌లో ఏంటంటే ఇంకా అలా కాస్మెటిక్స్, జ్యువెలరీ అన్నీ కూడా అందులో ఉంటాయి. కింద వచ్చేసి బ్యాంగిల్స్ స్టాండ్ చూసారు కదా! ఇక్కడ కూడా కబోర్డ్ అనేది పక్కనంతా ఖాళీ ఉంచాను. ఎందుకంటే ఐరన్ చేయవలసిన బట్టలు అంటే మనం ఒక బ్యాగ్‌లో పెడతాం కదా! అవి పెట్టుకోవడానికి. గమ్మునేమైనా ఇంట్లోకి బ్యాగ్సే వచ్చినాయనుకోండి, అన్నీ బయటే ఉంచలేం కదా! గమ్మున తీసుకొచ్చి షెల్ఫ్‌లో పెట్టడానికి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పేస్ అనేది ఉంచుతాను అన్ని చోట్ల కూడా. ఎందుకంటే అదే చెప్పాను కదా! ఎప్పుడైనా మనకి ఇల్లు మెస్సీగా అయిపోతుందంటే బట్టల వల్లే ముందయిపోతది. అందుకని అవి సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు స్పేస్ కూడా ఉంచుకుంటే యూజ్ అవుతుందని చెప్పి. ఇంకా ఈ బ్యాగ్స్ ఈ బెడ్‌రూమ్‌లో ఇలా షెల్ఫ్‌లో పెట్టేసాను. చూసారు కదా! ఆర్గనైజేషన్ అయితే ఇవన్నీ కూడా నేను ఇలా అయితే ఆర్గనైజ్ చేశానండి. ఇంకా ఈ బ్యాగ్స్ చూసారా? చాలా పెద్ద బ్యాగ్ అనమాట. ఇందులో ఏం పెడతానంటే చాలా పెద్ద పెద్ద బెడ్‌షీట్స్, బ్లాంకెట్స్ ఇంకా మనకి పెద్ద పెద్ద ఇయి ఉంటాయి కదా! ఇవన్నీ కూడా నేను ఇందులో పెడతాను. చాలా పెద్ద బ్యాగ్ అండి. ఇవి సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. అప్పుడు నాకు చాలా సంవత్సరాలయింది ఇవి తీసుకొని. మరి లింక్ ఉంటే నేను తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ బ్యాగ్స్ అనేవి. అంటే అస్తమానం యూజ్ చేయం కదా! ఇప్పుడు వింటర్ అనుకోండి అవి రగ్స్ ఇవన్నీ కూడా మనం అప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత అన్నీ మనం లోపల పెట్టేస్తాం కదా! అలా పెట్టుకోవడానికి అలా బావుంటుందనమాట ఈ బ్యాగ్స్ అనేవి. ఇప్పుడు చూసారా నేను ఇంకా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్స్ అన్నీ ఎక్కడ పెట్టానంటే ఈ బెడ్ కింద మాకు బాక్స్ బెడ్ కదండీ ఇది. అందుకని ఇందులో పెడతాననమాట. ఇంక ఈ బ్యాగ్‌లో చూసారా ఇవన్నీ కూడా నేను తీసేసినవనమాట. కట్టనివి, పిల్లలు వాడనివి ఇలాంటివన్నీ కూడా నేను అంటే మాకు తెలిసిన వాళ్ళున్నారు వాళ్ళకిచ్చేస్తాను. ఇలా బ్యాగ్‌లో పెట్టి రెడీగా ఉంచుతాను అనమాట. అంటే ఎప్పటికప్పుడు నేను డీక్లటర్ చేస్తానని అర్థం ఇలా బ్యాగ్ నిండింది అంటే. ఇంకా క్యాన్ చూసారా? ఇది కూడా మనం ఎక్కడ పెట్టలేం కబోర్డ్స్‌లో. ఆ క్యాన్ గానీ, ఇంక ఇవైతే ఇంకా పెద్ద పెద్ద లంగా ఓణీలు మన ఫంక్షన్ ఒకటి జరిగింది కదా! ఇంకా ఎక్కువైపోయినాయనమాట. ఈ లెహంగా సెట్స్ గిఫ్ట్స్ కింద రావడం, నేను కొనడం ఇవన్నీ. ఇంక ఇవన్నీ కూడా ఇందులో అయితే పెట్టాను. నెక్స్ట్ ఈ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా ఖాళీ. ఇంకా వెనకాల ప్లేస్ ఉంది. మొన్న టూర్‌కి వెళ్ళినవన్నీ ఇంకా పెట్టాలి అందులో. అయితే మిగిలినవన్నీ కూడా నేను ఇంకా బాగా ఎప్పుడో వాడతాము అన్నవన్నీ కూడా నేను ఇలాగా అండర్ బెడ్‌లో పెట్టేస్తాను. మాది స్టోరేజ్ కాబట్టి ఉంది కాబట్టి అదే మనకి కబోర్డ్స్‌కి డోర్స్ అంటే మాడ్యులర్ అయితే గనక పైన గూడా ప్లేస్ ఉంటుంది. కానీ కబోర్డ్స్ లేకపోవడం వల్ల షెల్ఫ్ పైన ప్లేస్ అనేది వేస్ట్ అయిపోయిందనమాట. కానీ నేను అక్కడ ఏం పెట్టనండి. సూట్‌కేసులని అవన్నీ ఇవన్నీ అసలు మొత్తం అన్నీ కూడా ఎంప్టీగా ఉంచుతాను. కర్టెన్స్ అనేవి ఇలాగ నేను అటు ఇటు నెయిల్స్ కొట్టించేసి ఇలాగ స్ప్రింగ్ ఉంటుంది కదా మనకి అది హ్యాంగ్ చేశాను. ఇంకా నార్మల్ కర్టెన్స్ అనేవి వేసేసాను. ఎందుకంటే డస్ట్ చేరకుండా ఉంటుందని. ఇలా అయితే ఆర్గనైజ్ చేశానండి. ఇంకా ఇందులో ఇంకేమన్నా మీకు ఇంకా మంచి మంచి హ్యాక్స్ ఏమైనా తెలిస్తే గనక తప్పకుండా కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసి నాకు ఎలా వీలుగా ఉందో అలా అయితే సదిరాను. కనీసం 6 మంత్స్‌కి ఒకసారైనా సరే మనం వాడనివి ఇంకా పనిచేయవు అన్నవి లేదంటే ఇంకా తీసేద్దాం అనుకున్నవి అలాంటివన్నీ కూడా డీక్లటర్ చేసేయడం చాలా మంచిది. ఇదైతే నేను ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే లేదంటే సరిపోదు. ఇలా అయితే నా ఆర్గనైజేషన్ ఉంటుందండి. అదండి చూసారు కదా వీడియో. ఈరోజుటి వీడియో అయితే ఇదే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.